నమస్కారం. నేను మీ రేవతి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. శివయ్యని వాటర్ పైన రంగోలీగా వేయండి, శివలింగాన్ని వేయండి, ఇంకా అరుణాచలేశ్వరుని రంగోలీ వేయండి అని చాలామంది చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ నేను ఇదివరకు అర్ధనారీశ్వరుని రంగోలీతో స్టార్ట్ చేశాను అసలు వాటర్ పైన రంగోలీ వేయడం. అండ్ ఇంకా నేను శివపార్వతులు ఇద్దరిని డ్రా చేశాను. మా బాబు వాటర్ పైన శివలింగం కూడా డ్రా చేశాడు. సో, ఇవన్నీ నా ఓల్డ్ వీడియోస్‌లో ఉన్నాయి. ఒకసారి మీరు చూడకపోతే వెళ్లి చూసేయండి. ఇప్పుడు నేను వాటర్ పైన ఆ అరుణాచలేశ్వరుడి రూపాన్ని రంగోలీగా వేయబోతున్నాను. ఈ వీడియోలో నేను ఎక్కడ ఎలా వేస్తున్నాను అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వేస్తాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల. ఎందుకంటే ఈ వీడియో టోటల్‌గా 5½ అవర్స్ టైం పట్టిందనమాట ఈ రంగోలీ వేయడానికి. సో, లాస్ట్ వరకు చూసి అరుణాచలేశ్వరుడు ఎలా వచ్చాడో నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్‌గా వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము రండి. పంచభూత లింగాల్లో అగ్నిలింగమే ఈ అరుణాచలేశ్వరుని ఆలయం. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను సింగిల్‌గా తమిళనాడులో కొన్ని టెంపుల్స్‌ని విజిట్ చేయడానికి వెళ్ళాను. ఫస్ట్ నేను అరుణాచల ఆలయానికి దర్శనానికి వెళ్ళాను. అరుణాచలం వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేశాను. ఇంకా ఆలయం గురించి పూర్తి వివరాలన్నీ తెలుసుకుని వెళ్ళాను. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇంకా ఆలయం యొక్క స్థల పురాణం, చరిత్ర, ఇలా మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలన్నీ కలిపి వీడియోస్ చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో లింక్‌ని ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్‌ని కూడా చూడండి. ఇప్పుడు మనం రంగోలీ విషయానికైతే వచ్చేద్దాము. ముందుగా బ్యాక్‌గ్రౌండ్ బ్లాక్ కలర్ డ్రా చేశాను. ఆ తర్వాత అరుణగిరిని డ్రా చేశాననమాట. అరుణగిరి పైన ఉండే అగ్నిని కూడా డ్రా చేశాను. కాస్త డార్క్ గ్రీన్ కలర్‌తో షేడింగ్ చేసి, ఆ తర్వాత లైట్ గ్రీన్‌తో హైలైట్ చేశాను. ఇంకా అరుణాచలేశ్వరిని డ్రా చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌గా కాస్త రెడ్ కలర్ తీసుకున్నాను. కాస్త డార్క్ ఫినిష్ ఇవ్వడానికి బ్లాక్ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను శివలింగంలోని పైన ఉండే నాగేంద్ర స్వామి దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే మనకి పైన హైట్ ఎంతవరకు వస్తుందో తెలీదు కాబట్టి మధ్యలో స్టార్ట్ చేస్తే. సో, పైనుంచే స్టార్ట్ చేశాను. కిందకి ఎంతవరకు వస్తుందనేది మనకి అర్థమైపోతుంది. సో, దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఉన్న ప్లేస్‌ని. ఆ నాగేంద్ర స్వామి పడగని డ్రా చేసిన తర్వాత శివలింగం పైన ఏమేమున్నాయి అనేది చూసుకుని ఫస్ట్ దండలు కనిపిస్తున్నాయన్నమాట. స్వామివారి పైన అలంకారానికి వేసిన దండలు లైన్స్ మాత్రమే డ్రా చేసుకుని ఏ దండ ఏ కలర్ ఉందో చూసుకుని నేను డ్రా చేసుకున్నాను అనమాట. అరుణాచలంలోని శివలింగానికి అలంకరణ అయితే చాలా బాగుంటుంది. ఇవన్నీ డీటెయిలింగ్ చేయడానికేనేమో 5½ అవర్స్ పైనే పట్టింది. నాకైతే సేమ్ ఎలా ఉందో ఫోటోలో అలానే డ్రా చేయాలి అనుకున్నాను. అలానే కుదురుతుందో లేదో అనుకున్నా గానీ బానే వచ్చిందనుకుంటున్నాను. స్వామివారి లింగానికి పైన ఒక బంగారపు కిరీటం లాంటిది ఉంటుందనమాట. అండ్ కింద నాగేంద్ర స్వామి చుట్టుకున్నట్లుగా ఇంకొక బంగారు రేకు అయితే ఉంటుంది. సో, ముందుగా ఆ బంగారపు కిరీటాన్ని డ్రా చేయడానికి యెల్లో కలర్ అయితే తీసుకున్నాను. అండ్ కిరీటానికి 2 వైపులా షేడింగ్ కూడా ఉంటుంది. అందుకనే కాస్త డార్క్ కలర్ తీసుకుని ఫస్ట్ డార్క్ కలర్ డ్రా చేసి షేడ్స్‌ని తగ్గించుకుంటూ అంటే ఆ కలర్ నుంచి లైట్ కలర్ వరకు నేను షేడ్స్ వేసుకుంటూ వచ్చాను. సో, ఇలా డ్రా చేస్తే చూడటానికి రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. నేనైతే ఇలా డీటెయిలింగ్ ఇచ్చాను. అండ్ కింద కూడా గోల్డ్ కలర్‌లో ఉంటుంది. అంటే నాగేంద్ర స్వామి శివలింగాన్ని చుట్టుకున్నట్లుగా ఉంటుంది. అది కూడా గోల్డ్ షేడింగ్‌తో ఉండడం వల్ల కింద కూడా గోల్డ్ కలర్ వేశాను. దాన్ని కూడా ఒక 2, 3 లైన్స్ అయితే ఉంటుంది చుట్టుకున్నట్లు. సో, అక్కడ కూడా నేను షేడింగ్ చేసి ఆ లైన్స్‌ని డీటెయిల్ చేశాను. తర్వాత ఈ శివలింగానికి ఒక పట్టు వస్త్రం చుట్టి ఉంటుందనమాట. అది గ్రీన్ కలర్‌లో ఉంది. సో, దాని గురించి నేను ఇక్కడ గ్రీన్ కలర్‌తో ఆ వస్త్రం లైట్‌గా కనిపించేలాగా డ్రా చేస్తున్నాను. అండ్ దానికి అంచులు కూడా డ్రా చేశాను. ఇప్పుడు స్వామివారి పైన మనకు కనిపించే పూలదండలను డ్రా చేద్దాము. ఫస్ట్ పింక్ కలర్‌లో గులాబీ దండ అయితే ఉంది. గులాబీలు అయితే డ్రా చేయడం కుదరదు కాబట్టి అంత చిన్న లైన్‌లో. సో, పింక్ కలర్‌తో నేను లైన్ డ్రా చేస్తున్నాను. తర్వాత స్వామివారికి వేసిన గ్రీన్ కలర్ పంచని డ్రా చేశాను అనమాట. ఎందుకంటే దీనిపై నుంచే మనకి అన్ని దండలు కనిపిస్తూ ఉంటాయి. సో, దీని గురించి నేను ముందు గ్రీన్ కలర్ వేసి ఆ తర్వాత కాస్త డార్క్ కలర్ వేశాను. ఎందుకంటే ఇవన్నీ పైనున్నప్పుడు అడుగున ఉండే క్లాత్ కాస్త షాడో లాగా కనిపిస్తుంది. అందుకే మళ్ళీ గ్రీన్ కలర్‌ని కాస్త బ్లాక్ కలర్ యాడ్ చేసి మళ్ళీ ఒక లేయర్ ఇచ్చాను. తర్వాత పింక్ కలర్ హైలైట్ చేయడానికి అంటే దండని కాస్త రియలిస్టిక్‌గా కనిపించడానికి కాస్త అక్కడక్కడ హైలైట్స్ చేసుకున్నాను. స్వామివారికి అలంకరించిన గ్రీన్ కలర్ ఒక మాలను డ్రా చేద్దాం ఇప్పుడు.
ఫస్ట్ గ్రీన్ కలర్ మాలను వేసి డెప్స్ ఇవ్వడం కోసం ఇంకా బ్లాక్ కలర్ కూడా యూజ్ చేశాను. ఇంకా లైట్ గ్రీన్ కలర్‌తో పైన హైలైట్స్ ఇచ్చాను. లైట్ యెల్లో కలర్‌లో ఒక పూలమాల అయితే ఉంది. దానికోసం యెల్లో కలర్‌ని ఇంకా కాస్త లైట్ కలర్ చేసి డ్రా చేశాను. అండ్ డెప్త్ కోసం మళ్ళీ ఒక బ్లాక్ కలర్ మధ్యలో యాడ్ చేశాను. అండ్ స్వామివారికి ఒక కాసుల పేరు లాంటి నగ అయితే అలంకరించుంది. దానికోసం స్లోగా చిన్న చిన్నగా ఇలా సర్కిల్స్ చేసుకుంటూ అవి కొంచెం నీట్‌గా కనిపించేలాగా డ్రా చేశాను. ఆ తర్వాత అలంకరణకి ఉపయోగించిన ఇంకొక హారం కూడా డ్రా చేద్దాము. ముందుగా యెల్లో కలర్ తీసుకున్నాను. లైట్ యెల్లో కలర్‌తో నేను హైలైట్స్ ఇచ్చాను. ఈ నగలు డ్రా చేసిన తర్వాత స్వామివారి లింగానికి పైనుంచి రుద్రాక్ష మాల ఒకటి వేసి ఉంది. ఆ రుద్రాక్షలు కాస్త డార్క్ కలర్‌లో ఉన్నాయి. ఇక్కడ నేను వేసేటప్పుడు మీకు కనిపించట్లేదు కానీ వాటికి చుట్టూరు ఉన్న గోల్డ్ కలర్‌తో ఉన్నవి డ్రా చేస్తే మీకు డీటెయిలింగ్ తెలుస్తుంది. స్వామివారికి వేసిన పట్టు వస్త్రానికి అంచులున్నాయి. గోల్డ్ కలర్‌తో కాస్త హైలైట్ చేసున్నాయి. సో, అవి మనకి దండల మధ్యలో కనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను ముందుగానే వేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక దండనైతే డ్రా చేద్దాము. ఇక్కడ మనకి ఒక తెలుపు దండ పైన గ్రీన్ కలర్ ఆకులు ఇంకా రెడ్ కలర్‌లో కూడా ఉంది. సో, దానికోసం నేను ముందుగా ఈ గ్రీన్ కలర్స్‌తో ఎక్కడెక్కడ ఉన్నాయని మార్క్స్ చేసుకుంటున్నాను. కాస్త డిస్టెన్స్ ఈక్వల్‌గా ఉండేటట్లుగా. వాటి మధ్యలో రెడ్ కలర్ ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్‌లో యాష్ కలర్‌తో కంప్లీట్ చేసుకున్న తర్వాత వీటి మధ్యలో అంటే ఎవ్రీ 2 గ్రీన్ కలర్స్‌కి మధ్యలో ఒక రెడ్ కలర్‌తో నేను మార్క్ చేసుకొని ఆ తర్వాత వైట్ కలర్ వేసుకొని హైలైట్ చేసుకున్నాను. దండలన్నీ క్లమ్జీగా కనిపించకుండా ఉండడానికి రెండిటి మధ్యలో బ్లాక్ కలర్ యూజ్ చేశానన్నమాట. కాస్త డెప్త్ తెలుస్తుంది ఇట్లా చేస్తే. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో మనకి గ్రీన్ కలర్‌లో కూడా పంచ కనిపిస్తుంది కాబట్టి అక్కడక్కడ డార్క్ గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నాను. బ్లాక్ కలర్ కూడా యాడ్ చేశాను. అండ్ లాస్ట్‌లో మనకి ఒక పెద్ద పూలమాల అయితే ఉంటుంది వైట్ కలర్‌ది. దానికోసం నేను యాష్ కలర్ అవుట్‌లైన్ ఇచ్చుకున్నాను. అంటే ఎంత సైజ్ ఉంది ఏంటి అని ముందు మార్క్ చేసుకొని ఆ తర్వాత వైట్ కలర్‌తో నేను హైలైట్ చేద్దామని ముందు ఇట్లా యాష్ కలర్ డ్రా చేశాను. ఈ పూలమాలకి మధ్యలో వైట్ కలర్స్ మధ్యలో రెడ్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ కూడా ఉన్నాయి. ఆ రెడ్ అండ్ పింక్ మిక్స్ చేశాను కాస్త బ్రైట్‌గా ఉంటుంది అని. ఇప్పుడు ఈ పింక్ కలర్స్‌తో నేను ఎక్కడెక్కడ రావాలి ఈక్వల్‌గా దండ మొత్తం పార్టిషన్స్ చేసుకొని, ఆ తర్వాత నేను గ్రీన్ కలర్‌ని వాటి పక్కన యాడ్ చేశా అనమాట. అండ్ కొంచెం నీట్‌గా ఉంటుంది చూడటానికి అని పూరేకులు అట్లా కనిపించినట్టు కొంచెం కొంచెంగా నేను ఒక్కొక్క చుక్క వైట్ కలర్ వేసుకుంటూ వెళ్ళాను. దీనికోసం కొంచెం టైం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం స్వామివారికి నామం అయితే పెడుతున్నాము. లైట్ గోల్డ్ కలర్‌లో కనిపిస్తుందనమాట. చాలా సన్నగా డ్రా చేసి 3 లైన్స్ అయితే డ్రా చేశాను. అండ్ నామం కింద గోల్డ్ కలర్‌లో కూడా ఒకటుంది. సో, అది కూడా డ్రా చేసి మధ్యలో హైలైట్ చేసుకున్నాను. అండ్ దానికి మధ్యలో రెడ్ కలర్ స్టోన్ కూడా ఉందనమాట. ఫోటోలో అంత క్లారిటీ కనిపిస్తుందో లేదో గానీ నాకైతే అనిపించింది అలా ఉందని. సో, నేనైతే ఇలా డ్రా చేశాను. అండ్ స్వామివారికి ఫైనల్‌గా ఒక తెల్లటి పూలమాల కూడా ఉంది. ఆ పూలమాల కూడా డ్రా చేసి ఇందాక నగలకి మనం కొంచెం ముత్యాలు యాడ్ చేయడం అయితే ఆపానమాట. వైట్ కలర్ లాస్ట్‌లో ఇద్దాంలే అని. సో, ఆ ముత్యాలని ఇక్కడ డ్రా చేసుకున్నాను. ఇంకా ఫినిషింగ్ టచెస్ ఉంటే చూసుకున్నాను. ఫైనల్‌గా రంగోలీ అయితే ఫినిష్ అయింది. మా బాబు వచ్చి చూసి నమస్కారం చేసుకున్నాడు. తనకైతే బా నచ్చిందంట. వాడు ఒక 2 ఇయర్స్ బ్యాకే దర్శనానికి వెళ్ళొచ్చాడనమాట. నాకు పుట్టి నాకన్నా ముందుగానే దర్శనం చేసుకొని వచ్చాడు. నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ స్వామివారి దర్శనానికి వెళ్ళాను. గిరి ప్రదక్షిణ కూడా చేశాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది దర్శనం అయిన తర్వాత. అలానే అరుణాచలంతో పాటుగా శ్రీరంగం, జంబుకేశ్వరంలోని జలలింగం, ఆ తర్వాత చిదంబరంలోని ఆకాశలింగాన్ని దర్శించుకున్నాను. బృహదీశ్వరాలయంలోని అతిపెద్ద శివలింగాన్ని కూడా దర్శించుకున్నాను. ఆ తర్వాత మదురై మీనాక్షి ఆలయాన్ని. ఈ ఆలయాలన్నీ దర్శించుకున్నాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఆలయాలన్నిటికీ ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇంకా ఈ ఆలయాల యొక్క స్థల పురాణం, చరిత్ర ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకోవాల్సినవి చాలా మీకు వీడియోలో డిస్కస్ చేశాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోస్ నా ఛానల్‌లో ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూసేయండి. ఫైనల్‌గా ఈ అరుణాచలేశ్వరుని వాటర్ రంగోలీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరిచ్చే లైక్ అండ్ కమెంట్ నాకు ఇంకా మోటివేషన్‌గా ఉంటుంది మంచి వీడియోస్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి రంగోలీతో మీ అందరి ముందుకు వచ్చేస్తాను. ఆ వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయండి. సో, ఫైనల్‌గా థాంక్స్ ఫర్ వాచింగ్.